ముల్లంగి చట్నీ అండి. ముల్లంగి చట్నీకి కావాల్సిన ముల్లంగి బాగా వేయించుకోవాలి నూనెలో. తర్వాత శనగపప్పు, కొద్దిగా పల్లీలండి, వాటికి చేసి పెట్టుకున్న తాలింపు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ. ముల్లంగి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి, అప్పుడు బాగుంటుంది చట్నీ. ముందుగా రోల్లో పల్లీలండి, శనగపప్పు, చింతపండు, ఒక ఎండుమిర్చి, కొద్దిగా ఉప్పు, ఇది బాగా దంచుకోవాలండి. ముందు బాగా నలిగిందండి. ఇప్పుడు ముల్లంగి వేసుకోవాలండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ రోలు చట్నీ చాలా రుచిగా ఉంటుందండి. ఇది కొంచెం మెత్తగా దంచుకోవాలండి. మిక్సీలో వేసామనుకోండి అది మెత్తగా అయిపోయి రుచి ఉండదు. రోల్లో దంచుకుంటే మనం తినేటప్పుడు ఒక్క ముక్కగా ఉండి రుచిగా ఉంటుంది. చూడండి, చట్నీ రెడీ అయింది. చట్నీ మనం తినేటప్పుడు ఇలా ఒక్క ముక్క ఉండాలండి, అప్పుడే బాగుంటుంది. దీనికి తాలింపు వేస్తానండి. చట్నీ ఇలాగా పూర్తిగా నలిగిందండి. దీనికి తాలింపు వేసుకోవాలి. ముల్లంగి చట్నీ రెడీ అయిందండి. దీనికి తాలింపు వేసాను. చాలా రుచిగా ఉంటుందండి. కొద్దిగా చిరిసేది ఉంటుందండి. ముల్లంగి కొంచెం ఘాటు కదండి. దీన్ని సాంబార్ చేసుకున్నప్పుడు కానీ పెరుగన్నానికి కానీ చాలా బాగుంటుందండి.